రంగారెడ్డి జిల్లా హైదనార్ సమీపంలోని బండ్లగూడ దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ప్రజెంట్ ఎన్నో వందలాది గుడిసెలు ఉన్నాయి. ఈ గుడిసెలలో ఒక నిప్పురవ అంటుకోవడంతో చాలా గుడిసెలు ఇక్కడ దగ్ధమయ్యాయి. ఇక్కడ విజువల్స్ చూస్తుంటే చాలా వరకు గుడిసెలు అయితే మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. చాలా గుడిసెలు ప్రస్తుతం మనం 4 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ చాలాసేపు సమయం అయినప్పటికీ ఇక్కడ చూస్తే చాలా వరకు గుడిసెలు, దాదాపు వందలాది గుడిసెలు అగ్నికి ఆవుతాయట్టు కనిపిస్తున్నాయి. ఈ గుడిసెలన్నిటికీ చాలా రోజుల క్రితం ఇక్కడ ఇల్లు లేని వారు నివాసం ఉంటామని తమకంటూ ఓ గూడు కోసం గుడిసెలు వేసుకున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అవన్నీ మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న చాలా వరకు గుడిసెలకు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్క ఫైర్ ఇంజన్తో ఆర్పుదామని అనుకుంటే చాలా ఇప్పుడు దాదాపు 1, 2, 3, 4, 5 ఫైర్ ఇంజన్లు దాదాపు 2 గంటల సమయం నుంచి కష్టపడుతున్న తరుణంలో మంటలు మాత్రం అదుపులోకి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఈ ప్రమాదంలో ఇంతవరకు ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగనట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చారు, విజిట్ చేశారు. వారితో మాట్లాడేందుకు ట్రై చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ గారు ఉన్నారు. ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదానికి ఆయన విజిట్ చేశారు. ఇప్పుడే ఆయనతో మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందంటారు? ఇప్పుడు అగ్ని ప్రమాదం అనేది మరి ఇక్కడ లోకల్గా చూస్తే మరి ఏ రకంగా చర్మైంది అనేది అందరం ఇది వంటలు చేసే టైం కూడా కాదు. ఇది తెల్లారగా చేసుకుంటారు, లేకపోతే సాయంత్రం చేసుకుంటారు. మరి ఎట్లా అగ్ని పడింది, ఎట్లా జరిగింది, ఏం సంగతి అనేది ఇంకా దాని మీద లోతుగా పరిశీలన చేయాల్సిందే. ఇప్పుడు దానికి నిర్ధారించి చెప్పగలిగిన పరిస్థితి నేను అనుకోవట్లేదు. పోలీసులు కూడా మాట్లాడాలి, తర్వాత ఇక్కడ లోకల్గా లీడర్స్తో మాట్లాడాలా, ఎట్లా ప్రమాదవశ జరిగిందా, ఎట్లా జరిగింది, ఏం సంగతి అనేది, ఏ కోరం నుంచి జరిగింది అనేది కొంచెం పరిస్థితి తప్ప బయటకు రావని అభిప్రాయపడుతున్నట్లు. ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా వరకు కూలినాలు చేసుకొని బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సార్. ఇక్కడ వాళ్ళు మార్నింగ్ వెళ్ళారంటే సాయంత్రం వచ్చేవాళ్ళు. మీ మిట్ట మధ్యాహ్నం టైంలో అగ్ని ప్రమాదం జరిగిందంటే దానికి ఏ విధంగా చూసుకోవాలంటారు? అదే ఇప్పుడు అది ఉల్లిగడ్డలు చూసాం, మనం బియ్యం చూసాం, అల్మారీలు చూస్తున్నాం, లేకుంటే చిల్లర సామాన్లు అనేక మొత్తం ఎక్కడెక్కడ కుట్టుబిషన్లు, లేకుంటే ఇతర చిన్న చిన్న కూలినాలు చేసుకునే వాళ్ళ యొక్క అంటే రెక్కాడితే డొక్కాడే వాళ్ళే, పొట్ట చేతి పట్టుకొని హైదరాబాద్కి వచ్చిన వాళ్ళే. అట్లాంటి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అంటే లంబాడీలతో సహా, మైనార్టీతో సహా, ఎస్సీలతో సహా బీసీలు అనేక మంది పేదవాళ్ళే ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కొంచెం చర్చించి ఇది మిట్ట మధ్యాహ్నం ఎట్లా జరిగింది అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంది. దీనికి ఏదైనా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి తప్ప వాస్తవాలు బయటకు పడాయి. కాకపోతే ఏదో రకంగా జరిగి ఉంటుంది ఇది అనేది అనుకుంటున్నాం. కాకపోతే ఏదైనా సిలిండర్ వెళ్ళింది అనుకోండి, అది ఆటోమేటిక్గా సౌండ్ వస్తుంది, లేకుంటే ఇంకా పక్కలకంతా తెలిసిపోతుంది. కాబట్టి అలాంటివి కూడా ఏం కనపడతలేదు. కాబట్టి పరిశీలన చేస్తేనే తెలుస్తుంది. ఇంకా దీన్ని మేము కూడా పరిశీలన చేస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను అభిప్రాయపడతాను. ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా వీళ్ళకి ఏమైనా ఫండ్ కానీ ఏదైనా ఇప్పగలుగుతారా సార్ తర్వాత? మరి అదే ఇప్పుడు విషయం ఏంటంటే ఇది గత 3-4 సంవత్సరాల నుంచే గుడిసెలు వేసుకొని ఉంటా ఉన్నారు వీళ్ళకు అనేక సార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, రెవెన్యూ శాఖ మంత్రికి తీసుకెళ్ళాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళేమో ఇంకా మీనమేషన్ లెక్క పెడుతూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇలాంటి ప్రమాదాలు. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ మన కాలనీకి సంబంధించిన నాయకత్వం ప్రవీణ్ యాదిరెడ్డి, మిగతా కూడా కౌన్సిలర్, ఇక్కడ చాలామంది ముఖ్యమైన నాయకులందరూ ఒక్కొక్క పేర్లు టైం పడుతుంది. కానీ వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారంగా ఈ రోడ్లను వెడల్పు తీసినందువల్ల మన ఈ రెవెన్యూ సర్వే వాళ్ళు ఎట్లయితే చేస్తారో అంత మంచిగా వీళ్ళు రోడ్లు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఎక్కడికక్కడ గుడిసెలు వేసిన, అంటే దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసినందువల్ల ఇవాళ వెహికల్ ఇవ్వగలిగినాయి. ఇది ఏవైతే అగ్నిమాపక దళాలు ఉన్నాయో అవి పోయి మంటలు ఆర్పగలిగినాయి. కాబట్టి ఆ రకంగా మొత్తం మీద ఇక్కడ మంటలు ఆర్పడానికి ఇక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అట్లా చేసినారు. కాబట్టి దీన్ని మనం ఏదైతుందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, తప్పనిసరిగా మాట్లాడతాం. వీళ్ళందరికీ వెంటనే సర్టిఫికేట్ ఇండ్లు ఇవ్వాలి, పక్కా ఇండ్లు ఇవ్వాలి. వీళ్ళకు మరి ఎక్కడెక్కడో చాలామంది ఉన్నారు కాబట్టి బిలో పవర్టీ ఉన్నోళ్ళకే సామాజిక ఆర్థిక సర్వే చేసి ఇవ్వమంటున్నాం. సర్వే జరిగింది, దరఖాస్తులు పెట్టుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం అయ్యేదాకా కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది, పోరాడుతుంది. ఇదివరకు మేము ఇక్కడ సింగరేణిలో ఇట్లాగే కాలిపోయినాయి. అప్పుడు కాలిపోతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, నేను అప్పుడు ఎమ్మెల్యే లీడర్ ఆఫ్ ది అసెంబ్లీ ఉంటుంది. ఆ సందర్భంగా అసెంబ్లీలో ఎవరెత్తినాం, మాట్లాడినాం, ప్రభుత్వాన్ని ఒప్పించినాం. అప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఎంపీ ఉన్నాడు, నారాయణ గారు సెక్రటరీ, మేము అంతా కలిసి మొత్తం మీద
ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి బోసు గారు ఈటీ నరసింహ వీళ్ళందరూ అప్పుడు నాయకత్వాలు ఉండేవి. కలిసి మొత్తం మీద దాన్ని అక్కడ సాధించి అందరికీ లిప్పేయగలిగాం డబుల్ బెడ్రూమ్. బట్ ఇక్కడ కూడా అంతా పేదోళ్ళే కాబట్టి రెక్కడితో డొక్కడే కాబట్టి వీళ్ళకు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి తీసుకు పక్కా ఇల్లు ఇస్తే తప్ప దీని పరిష్కారం కాదు. దీనిపైన సీరియస్గా పార్టీ ప్రభుత్వం దృష్టి చేస్తుంది, పోరాడదని చెప్పి తెలియపరుస్తుంది. ఇక్కడే ఎన్నో చూస్తున్నాం సార్, ఇక్కడ పక్కనే చాలా వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో వీళ్ళకి ఏమైనా స్థానం కల్పించే అవకాశం ఉంది? అదే అడుగుతాం, ప్రభుత్వాన్ని అడుగుతాం, మీరు ఎట్లా అకామిడేట్ చేస్తారో చేయండి, ఖాళీ ఉన్న డబుల్ బెడ్రూమ్లు లేకుంటే ఇవి ఎట్లా వీలైతే అట్లా చేయమని మాట్లాడడానికే మేము చేద్దాం, ఒత్తిడి వేస్తాం ప్రభుత్వం పైన. అదే ఈ భూదాన ల్యాండ్ ఎవరికి ఇవ్వాలి? బాగానే అప్పుడు ఉన్నటువంటి నాయకులంతా కూడా భూదాన యజ్ఞకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దృక్పథం ఏంటంటే లేనునికి ఇవ్వాలి, పేదోనికి ఇవ్వాలి, ఆధారం లేకుండా ఉండడానికి ఇవ్వాలని ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ కొరకు ఇవ్వాల్సిన న్యాయం ఉంది. ముఖ్యమంత్రికి చెప్పాం, రెవెన్యూ మినిస్టర్ చెప్పాం, అధికారులకు అందరికీ కూడా చెప్పాం, కలెక్టర్తో సహా. కాబట్టి తప్పనిసరిగా దీనికి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. న్యాయం చేయడానికి ప్రభుత్వమైన ఒత్తిడి పెంచుతాం, అవసరం పద్ధతిలో ఉద్యమ బాట పడతాం. సరే, ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు గుడిసెలు చాలా వరకు అగ్నికి ఆగుతాయిపోయినాయి. మరి ఇప్పుడు వీళ్ళకే ఇస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా ఇప్పగలుగుతారా? అందరికీ ఇవ్వాలి కదా. ఇప్పుడు అది ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది, కాలింది, అది వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. నేను ఇప్పుడు ప్రధానంగా మేము కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ గుడిసెలు సర్వే చేసి ప్రతి ఇంటికి ఏది ఆ కాలిపోయిన ఇళ్ళన్నిటికి కూడా బియ్యం ఇవ్వాలి. వాళ్ళకి ఆధారాన్ని మొత్తం కోల్పోయారు కదా, సర్వస్వం కోల్పోయారు. కాబట్టి కాలి ఇళ్ళకి అన్నిటికీ వాళ్ళకు ఏదైతుందో ఈ బియ్యము, తర్వాత ఆర్థిక సహాయము 25,000 ఏదో సహాయం ఉంటుంది. అది ఇప్పుడు పెరిగింది, అది నాకు ఈ మధ్యలో తెచ్చలేదు, కానీ అది ఆర్థిక సహాయం ఇవ్వాలి 25,000 ఇచ్చిన తర్వాత పక్కా ఇల్లు కూడా ఇవ్వాలి. అప్పుడేమో IAY కింద ఇచ్చారు. నేను మండల అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మానవత్వ దృక్పథం స్పందించి అంతా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, తర్వాత లంబాడీలు ఇట్లాంటి పేదోళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతాం. మేము కూడా ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తాం. ఇక్కడ ప్రస్తుతానికి అయితే చాడ వెంకటరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇదంతా చూశారు. వీళ్ళందరికీ అండగా ఉంటామని కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి ఆయన హామీ ఇచ్చాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి విధమైన ఆర్థిక బలం కానీ, లేదంటే వీళ్ళకి గుడిసెలు పోయి పక్కా ఇల్లు రావడానికి, పక్కనే కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చోటు కల్పించడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తారని చెప్పి మన SV6 ఛానల్ తెలియజేశారు.